రోజు రోజుకి సమాజంలో గలీజ్ గాలు మోపైతున్నారు. కాదేది కవితకు అనర్హం అన్నట్టు గలీజ్ బండ్ల చేసుట్లా కూడా మేము ఎవ్వరికీ తక్కువ కాదు అని నిరూపించుకుంటారు కొద్దిమంది. పిల్లలకు చదువు చెప్పే టీచర్ అయి ఉండి బట్టలు ఇప్పి మీటింగ్లకు వచ్చిండు ఒక ఆయన. ఇదేంద్రాబాయ్ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా కళ్ళు మూసుకురు తప్ప ఏం చేయలేకపోయారు. కొద్దిమంది మరి ఏమన్నా ఏళ్ల సందులంగా చూసిరేమో నాకు తెలియదు. అసలు కథ ఏంటంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరు ఆ జిల్లా డిఈఓకి ఒక ఆర్డర్ వేసిండు. అదేంటంటే మనం ఆ మధ్య యూడైస్ అని ఒకటి మొదలు పెట్టినాం కదా, దాంట్లో ఎంట్రీల ముచ్చట ఎక్కడి దాకా వచ్చిందో అందరు హెచ్ఎంలకు ఫోన్ చేసి ఒక రివ్యూ చేయి అని చెప్పిండు. దాంతో డిఈఓ అందరికి ఒక నోటీస్ పంపిండు. ఇగోగి పలానా రోజు పలానా టైంకి ఒక వర్చువల్ మీటింగ్ ఉంటుంది, అందరు హెచ్ఎంలు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు అందరు హెచ్ఎంలు ఈ మీటింగ్లో వర్చువల్ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పిండు. సో ఆ పర్టికులర్ టైంకి అందరు హెచ్ఎంలు వర్చువల్గా అందరూ ఆ మీటింగ్లో పాల్గొన్నారు. ఇంతల్నే షాబుద్దీన్ అనే ఒక హెచ్ఎం ఆయనకి ఏమైందో తెలియదు, సడన్గా బాత్రూంలోకి పోయి బట్టలు ఇప్పేసి ఫోన్ అక్కడ పెట్టి కెమెరా ముందర నిలబడ్డాడు. మిగతా హెచ్ఎంలంతా షాక్ అయ్యారు. ఏం చేయాలనో తెలియక డిఓ అప్పటికప్పుడు ఆ వీడియోను ఆఫ్ చేసేసి మిగతా మీటింగ్ కంటిన్యూ చేసిండు. ఈ షాబుద్దీన్ ఎవరో కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మిగతా టీచర్లు డిమాండ్ చేస్తారు. ఎంక్వైరీ అయితే నడుస్తుంది, ఏమైందో చూద్దాం మరి.